హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో రేపు కల్కి రిలీజ్ కదా, ఎలా ఉండబోతుంది? సినిమా మాత్రం సూపర్ ఉంటుంది అన్న. నెక్స్ట్ లెవెల్ మూవీ ఇది. అందరికీ అందరు ఏమనుకుంటారు అంటే సినిమా గురించి ఆ సినిమా డబ్బింగ్ ఈ సినిమా డబ్బింగ్ అని చెప్పి అంటారు అన్న. ఇది అలీటా మూవీ మన స్పైడర్ మ్యాన్ మూవీ అని అనుకుంటారు, కానీ ఆ సినిమా మాత్రం డబ్బింగ్ మాత్రం కాదన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవతార్ సినిమాకి ఇట్లా బ్రేక్ చేసి పడేస్తుంది, రికార్డ్స్ మాత్రం తిరిగా రాస్తాడన్న. ఈ సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. ఫ్యామిలీ పరంగా మాత్రం సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. మీరు అందరూ వచ్చి చూడాలి సినిమాకి, పబ్లిక్ అందరూ. జై ప్రభాస్ అన్న. అంటే టికెట్స్ దొరక చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో అన్న, ఎవరు కొంతమంది దొరికితే కొంతమంది దొరికాయి. ఏముంది ఫ్యాన్స్ నెక్స్ట్ డే కాకపోతే నెక్స్ట్ డే చూడాలి సినిమా. దొరకనంత మాత్రం ఆ సినిమా చూడరు కదా, చూడలేరు కదా, అందరూ చూస్తారు కదా. నెక్స్ట్ డే అయినా చూడాల్సిందే సినిమా. అందరు తప్పకుండా వచ్చి వారం తర్వాత వచ్చి అన్న సినిమా చూడరు మీరు అందరూ. అన్న ఇక్కడ చూసుకుంటే థియేటర్ దగ్గర ఇంత రచ్చరచ్చ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఈరోజు నైట్కి? అన్న ఈరోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అంతకు మించి ఉంటుంది అన్న, చెప్పలేము. ఇప్పుడు క్రౌడ్కి మాత్రం కొంచెమే ఉంది, కానీ ఇప్పుడు ఒక 7 తర్వాత మాత్రం మినిమం అయిపోతుంది అన్న. సినిమా వచ్చి చూడుర్రి, పబ్లిక్ ఎంజాయ్ చేయుర్రి. జై ప్రభాస్ అన్న. ఇది కల్కి అన్న. ఇది కల్కియా? ఇది 2898 ఏది రేట్? అవును. ఓకే, 2898 ఓకే. ఒక మాటలో ప్రభాస్ గారు ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అన్న? ఇది రికార్డ్స్ అంటే అంతకు మించే ఉంటుంది అన్న, చెప్పలేం. ఎందుకంటే ఇది పెద్ద మూవీగా అన్న. ఇండియా ఒక నెక్స్ట్ లెవెల్కి బాహుబలి ఎట్లా లేవట్టిందో తెలుగు ఇండస్ట్రీని, ఇప్పుడు ఈ కల్కి సినిమా అనేది మన ఇండియాని ఒక నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ మూవీకి తీసుకొని వెళ్ళిపోతుంది అన్న. థ్యాంక్ యూ బ్రో. ఓకే.